హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేస్మా ఫుడ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో బలవర్ధకమైన సున్ని ఉండలు ఎలా చేద్దామో చూద్దాము. ఇలా పొట్టుపప్పుతో చేసుకుంటే చాలా బలమండి. ఫస్ట్ మినపగుళ్ళు తీసుకుందాం. ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. అంటే అప్పటికి ఇంకా బాగా వేగితే మంచి సువాసన వస్తాయి. బాగా ఎంత సువాసన వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆపేసేయండి. ఆపేసి చల్లారి పెట్టుకొని మొత్తం ఒక మిక్సీ జార్లో బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి పౌడర్ పట్టేసుకోండి. ఇలా పౌడర్ పట్టుకోండి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరక్గా పట్టుకోండి. మనం ఏ గ్లాస్తో మినుములు తీసుకున్నాం ఆ గ్లాస్తో బెల్లం పొడి వేసేసుకొని మొత్తం ఒక తిప్పితే పౌడరు బెల్లము మొత్తం మిక్స్ అవుతాయి. దాన్ని ఒక గిన్నెలో తీసుకొని దానికి ఎంత నెయ్యి కావాలో చూసుకొని అంత నెయ్యి వేసేసి ఉండలుగా చుట్టుకోండి. ఇలా ఉండలుగా చుట్టి ఒక డబ్బాలో పెట్టుకొని రోజుకొకటి తింటూ ఉంటే హెల్త్కు చాలా మంచిదండి. నడుములు గట్టిపడడానికి, పిల్లలకు కూడా మంచిది. హెల్త్కి నీరసం లేకుండా ఉంటుంది. పెద్దవాళ్లకు చక్కగా ఇలా పొట్టు మినుములతోనే చేసుకుంటే మంచిదండి. బలం పొట్టులోనే చాలా బలం ఉంటుంది. చక్కగా ఇలా పొట్టు మినపప్పుతో చేసుకొని పెట్టుకొని రోజు తింటే మంచిది. ఒకేసారి నెలంతటికి కావాల్సినంత ఒకేసారి అదే నెయ్యి కలిపి ఉండలు చేసి పెట్టుకోకుండా పౌడర్ డబ్బాలో పోసుకొని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి కావాల్సినన్ని ఉండలు చేసి పెట్టుకోండి. ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.